టుటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్పాకాలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జన్వాడలోని ఓ ఫామ్ హౌస్ లో పార్టీ జరగగా అందులో అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పాటు క్యాసినోకు సంబంధించిన వస్తువులను లభ్యమయ్యాయి. దీంతో అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించేందుకు పోలీసులు రాజ్పాకాల అదేవిధంగా విజయ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాజ్పాకాల పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోవడంతో అతనికి ఇంటిని పరిశీలించిన తర్వాత విచారణకు హాజరు కావాలని మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక అదేవిధంగా కాక ఈ నోటీసులపై స్పందించిన ఆయన విచారణకు హాజరయ్యేందుకు 2 రోజులు గడువు ఇవ్వాలని పోలీసులకు లేఖను రాశారు. అలాగే తనను అరెస్టు చేస్తారనే సమాచారంతో హైకోర్టులో రాజ్పాకాల లంచ్ మోటివేషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు రాజ్పాకాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటున్నామన్న ఏహెచ్ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని హైకోర్టు రాజ్పాకాలకు సూచించింది. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు నిర్ణయంతో రాజ్పాకాలకు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్పాకాలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇక జన్వాడలోని ఫామ్ హౌస్ లో పార్టీ జరగక అందులో అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పాటు క్యాసినోకు సంబంధించిన వస్తువులను లభ్యమయ్యాయి. దీంతో అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించేందుకు పోలీసులు రాజ్పాకాల విజయ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకైతే రాజ్పాకాల పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోవడంతో అతని ఇంటిని పరిశీలించిన తర్వాత విచారణకు హాజరు కావాలని మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ నోటీసులపై స్పందించిన ఆయన విచారణకు హాజరయ్యేందుకు 2 రోజులు గడువు ఇవ్వాలని పోలీసులకు లేఖను కూడా రాశారు. ఇక అలాగే తనను అరెస్టు చేస్తారనే సమాచారంతో హైకోర్టులో రాజ్పాకాల లంచ్ మోటివేషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ వ్యవహారంపై పిటిషన్పై విచారించిన హైకోర్టు రాజ్పాకాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటున్నామన్న ఏహెచ్ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని హైకోర్టు రాజ్పాకాలకు సూచించింది. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు విచారణ నిర్ణయంతో రాజ్పాకాలకు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. హలో అండి, నా పేరు విజయ్ మద్దూరి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్. మొన్న నా మిత్రుడు రాజ్పాకాల గారు కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో అందరిని ఇన్వైట్